డెలాయిట్ ఉండొచ్చు, టెక్ మహీంద్రా ఉండొచ్చు, ఇలాంటి కార్పొరేట్ సెక్టర్లలో ఒక్కసారి కంపెనీ లోపలికి ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎంప్లాయీ లోపల వెళితే వాళ్ళ అమ్మ నాన్నని కూడా లోపల వదిలేరు. వాళ్ళ ఐడెంటిటీ చూపించి పూర్తిగా చేస్తే ఎందుకు ఏంటి అని చాలా బయట నిల్చోబెడతారు. అంత టాప్ సెక్యూరిటీ అనేటువంటిది ఉంటుంది. దీనికి లోపల ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఇంటర్నల్ సెక్యూరిటీ కోసము ప్రతి ఒక్క కంపెనీ ఒక సమితిని ఫామ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ గైడ్లైన్స్ ఉంది. దాన్ని విశాఖ సమితి అని చెప్తారు. ఇప్పుడు కూడా గూగుల్ చేస్తే మనకు తెలుస్తుంది. విశాఖ సమితి కంపల్సరీ ప్రతి ఒక్క కంపెనీ చేయాలి. 10 కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఏ కంపెనీ అయినా ఖచ్చితంగా దీన్ని చేయాలనేటువంటిది ఉంది. ఇది ఎందుకంటే ఉమెన్ ఎంప్లాయీస్ సెక్షువల్ హెరాస్మెంట్ ఏదైతే జరుగుతుందో వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఒక విశాఖ సమితి అనేటువంటిది ఫామ్ చేయాలని ఉంది సార్. ఇది ఏమంటే హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్, ప్రాహిబిషన్ అండ్ రీడ్రెసల్ యాక్ట్ 2013 POSI పోస్ట్ సెంటర్ సార్. ఇది ఫామ్ చేశారు. ఇందులో ఇంటర్నల్ కమిటీ అనేటువంటిది ఉండాలి అని చెప్పడం జరిగింది.